ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యంలో ఈ రోజున కొన్ని మాటలు మనం పంచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి నూతన నిబంధన యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడెప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత గోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరమిచ్చాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని నమ్ముకొనక ఎవరో ఒకరు సహాయం చేస్తారులే అని నమ్ముకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ వ్యక్తి ఎవరో ఒకరు సహాయం చేస్తే దాంట్లో దిగి స్వస్థత పొందుకోవాలి అని అనుకున్నాడు. కాబట్టి 38 సంవత్సరాల నుండి తన జీవితం మారలేదు, తను స్వస్థత పొందలేదు. అందుకు దేవుడు యేసు ప్రభు, నీవు స్వస్థత కోరుచున్నావా అని అడిగాడు. అతను పాపం చేశాడా, లేదే నీకు ఈ స్థితి ఎందుకు వచ్చింది అని వేరే వేరే మాటలు ఏమీ అతన్ని అడగకుండానే దేవుడు తనతో చెప్తున్న మాట, నీకు స్వస్థత కావాలా? ఈరోజు దేవుని మాటగా నేను అడుగుతున్నాడు ఏంటంటే, మనం పాపం చేసామా, ఇంకోటి చేసాం కదా. దేవుడు నేను కరెక్ట్గా అడుగుతున్నాడు, మొదటిగా నీకేం కావాలో ఆయన నీకు ఇచ్చిన తర్వాతే నేను శుద్ధిని చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ పాపాల గురించి, నష్టాల గురించి దేవుడు మాట్లాడడంలో, అంటే దాని విషయంలో తనకు ఇప్పుడు ఏం అవసరం ఉందంటే తన మీద జాలి పడ్డాడు దేవుడు. 38 సంవత్సరాల నుంచి కదలక తన పరిస్థితి బాగుపడలేదని తెలుసుకున్నాడు దేవుడు. తన కోసమే ఆ బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చాడు దేవుడు. నీళ్ళ కంటే కూడా శక్తివంతుడు, దేవదూతల కంటే కూడా శక్తివంతుడని దేవుడు ఎరిగి తను చేయి ముట్టి ఏమన్నాడు చూడండి, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. 38 సంవత్సరాల నుంచి మారని పరిస్థితి, స్థితిగతులు, అప్పులు, బాధలు ఏవైనా సరే దేవుడు మార్చగలడు. అయితే ఆయన దృష్టికి నీవు దీనత్వం కలిగినట్టుగా కనపడితే